శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జల సంరక్షణపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. పెద్దపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విజయన ప్రజలకు ఇంకుడు గుంతల నిర్మాణాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచన. రామగుండం అధికార పార్టీ కార్పొరేటర్లలో అంతర్గత విభేదాలు. హైదరాబాద్ శిక్షణ శిబిరానికి డుమా కొట్టిన కార్పొరేటర్లు. అధికారుల తీరుతో శిక్షణ శిబిరాన్ని బహిష్కరించామంటున్న బీఆర్ఎస్ కార్పొరేటర్ సమ్మయ్య. దేశంలో కాంగ్రెస్ స్వార్థపూర్త రాజకీయాలకు పాల్పడుతోంది. కరీంనగర్లో మీడియాతో రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి సుధీర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులను అరిగోస పెడుతున్న ఎల్నినో దెబ్బకు ముఖం చాటేసిన నైరుతి రుతుపవనాలు. వర్షాలు కురువుగా ఎండిపోతున్న పంటలు. పెద్దపల్లి జిల్లాలో జల సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని, ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరి చేయాలని ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే విజయరమణారావు పిలుపునిచ్చారు. పెద్దపల్లి మున్సిపాలిటీలోని మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో విశ్రాంత ప్రాంగణంతో పాటు సుమారు ₹1 కోటి విలువైన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జలమిషన్ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ పెద్దపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకరిస్తోందన్నారు. మున్సిపాలిటీ అవసరాల కోసం జేసీబీతో పాటు పలు వాహనాలను కొనుగోలు చేశామని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత నిధులు తీసుకురావడానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. ప్రజలు కూడా తప్పనిసరిగా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని కోరారు. ఇంకుడు గుంతల వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయని ప్రజలకు వివరించాలన్నారు. నీటి కొరత సమస్యను ఎదుర్కొనేందుకు ఇంకుడు గుంతల నిర్మాణం అత్యంత కీలకమని, ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పరిధిలో ఈరోజు మహిళా పోలీస్ స్టేషన్ దగ్గర 29 లక్షలతోని మహిళలకు ఒక షెడ్డు, లేదా అక్కడికి వచ్చేటువంటి ఎవరైతే మహిళా పోలీస్ స్టేషన్కి వచ్చేటువంటి బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ ఇబ్బంది కావద్దని చెప్పి మున్సిపల్ నుండి వాళ్ళకి అక్కడ 29 లక్షలతోని షెడ్ వేయడం జరిగింది. మరి అదేవిధంగా దాంతోపాటు మరి 43 లక్షలతోని పెద్దపల్లి మున్సిపల్ నుండి మరి ఇక్కడ చైర్మన్ మల్లన్న గారు కానీ కౌన్సిలర్ పాలకవర్గ సభ్యులందరూ కలిసి 43 లక్షలతోని ఫుక్లేన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ఎప్పుడు కిరాయి పెట్టి నెల నెల మన వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటిది ఉండద్దు, అటువంటి ప్రాబ్లం ఉండకుండా మనకే నేరుగా ఒక జేసీబీ కానీ ఇంకా ఇతరత్ర దశల వారీగా మనకు ఉంచుకోవాలనే ఆలోచనతో మరి జేసీబీ కొనుక్కోవడం జరిగింది. హైదరాబాద్ లో జరిగే కార్పొరేటర్ల శిక్షణ శిబిరానికి పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లోని కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లతో పాటు మిగతా పార్టీల కార్పొరేటర్లు సైతం అధికారుల తీరుపై అసంతృప్తి బయటపడింది. ప్రభుత్వ పరంగా గెలుపొందిన కార్పొరేటర్లకు ఒక్కరోజు శిక్షణ కోసం హైదరాబాద్ వెళ్లేందుకు కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేకంగా 2 బస్సులు ఏర్పాటు చేశారు. శిబిరానికి వెళ్లేందుకు సిపిఐ కార్పొరేటర్ సూర్య, 2 బీఆర్ఎస్ కార్పొరేటర్లు మాత్రమే రావడంతో అధికారులు బస్సులు తీసేందుకు నిరాకరించినట్లు కార్పొరేటర్ సూర్య తెలిపారు. ఉదయం 4 గంటలకు బయలుదేరి 9:30 శిక్షణ శిబిరంలో రిపోర్టు చేయాల్సిన కార్పొరేటర్లు హాజరు కాకపోవడం రామగుండంలో చర్చనీయాంశమైంది. అధికారుల వ్యవహార శైలిపై అసంతృప్తితోనే కార్పొరేటర్లు ఈ శిక్షణ శిబిరాన్ని బహిష్కరించినట్లు బీఆర్ఎస్ కార్పొరేటర్ సమ్మయ్య తెలిపారు. కార్పొరేషన్లో కనీస ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని, ఇటీవల కలెక్టర్ కు కూడా వినతి పత్రం సమర్పించినట్లు కార్పొరేటర్లు పేర్కొన్నారు. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు సైతం శిక్షణ శిబిరానికి హాజరు కాకపోవడంతో పాలకపక్షంలో అంతర్గత విభేదాలు ఉన్నట్లు వ్యక్తమవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న కార్పొరేటర్లకు, వార్డు మెంబర్లకు శిక్షణ తరగతులను హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా రామగుండం కార్పొరేటర్లందరూ ఆ శిక్షణ తరగతులకు హాజరయ్యేది ఉండే. ఉదయం 4 గంటలకు ఇక్కడికి రావాలని చెప్పినప్పటికీ
ఇక్కడ ఈ రోజు దుస్థితి చూస్తే రామగుండం మున్సిపల్ అధికారుల మరియు కార్పొరేటర్ల సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. సుమారు ₹1,00,000 ప్రజాధనాన్ని వెచ్చించి 2 బస్సులను ఇక్కడ పెట్టినప్పటికీ కార్పొరేటర్లకు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ కానీ సముచిత గౌరవం కానీ ఇవ్వలేదనే పరిస్థితుల్లో ఈరోజు అనేక మంది కార్పొరేటర్లు హాజరు కాలేదు. 4 గంటల నుండి ఇప్పటి వరకు ఉన్నప్పటికీ కూడా కార్పొరేటర్లు రానటువంటి పరిస్థితి. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే పిఏ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందిన రాజేందర్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు గ్రామస్తులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. గుండ్లపల్లి మాజీ సర్పంచ్ బేతలి సమత మాట్లాడుతూ అక్రమ కేసులతో తమ కుటుంబాన్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారని, ఈ మానసిక ఒత్తిడినే తన భర్త రాజేందర్ మృతికి కారణమని ఆరోపించారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకుని ఎమ్మెల్యే పిఏను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లబోమని కుటుంబ సభ్యులు స్పష్టం చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ గొడవ అయినాక మాట్లాడదామని అయినా కానీ ఎమ్మెల్యే మెసేజ్ చూసుకుంటా రిప్లై చేయలేదు, ఫోన్ చూసుకుంటా రిప్లై చేయలేదు. నేను ఏం చేయాలి? నా భర్త ఏం చేయాలి? నన్ను ఒక్క మాట అనుకుంటా వేసుకున్నాడు. ప్రతి ఒక్కరు తెచ్చి పెట్టిండు. ఇదంతా చేసింది ఎమ్మెల్యే చాలా ఎమ్మెల్యే నా పిల్లలకు వచ్చినంతగా దాని బిడ్డకు రావాలి. బేతలి రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి గుండ్లపల్లి గ్రామానికి చెందిన పర్సన్, గన్నేరువారం మండలము. అతను గత వారం రోజుల క్రితము ఒంటిపై పెట్రోల్ పోసుకొని అంటించుకోవడం జరిగింది. అటు విషయంలో అతన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్న వెంటనే పోలీసు వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కు షిఫ్ట్ చేసినాము. అక్కడి నుంచి మంచి ట్రీట్మెంట్ కొరకు మరొక ప్రైవేట్ హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా అతని యొక్క ఆరోగ్య రీత్యా అతను మంచిగానే పికప్ అవుతున్నాడు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా నిన్న అతని యొక్క ఇంటర్నల్ ఆర్గాన్స్ డౌన్ అయినాయని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. దానివల్ల అతను అండర్గోయింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ రాత్రి చనిపోయినట్టుగా డాక్టర్ డిక్లేర్ చేశారు. అటు విషయంపై ఈరోజు ఉదయం వాళ్ళ యొక్క భార్య దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తులో ఒక 5 పేర్లు మెన్షన్ చేయడం జరిగింది. మురళీధర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, శ్రవణ్ అండ్ మల్లేశము అండ్ ఇంకొక పర్సన్, వాళ్ళందరి మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్లో ఈ ప్రకారంగా వాళ్ళందరి మీద తగిన చర్యలు తీసుకుంటాం. సీసీ ఫుటేజ్ కూడా మేము సేకరించినాము. అందులో ఎంతవరకు వచ్చిందనేది మేము పరిశీలిస్తాం ఖచ్చితంగా. ఓకే. పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేసిన బీజేపీ శ్రేణులు అనంతరం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. बीजेपी जिंदाबाद। నిన్న ఢిల్లీలో మొన్న జరుగుతున్నటువంటి సిజేసి దేశద్రోహులకు సపోర్ట్ పలుకుతున్నటువంటి రాహుల్ గాంధీ, 5 కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కూకటి వేళ్లతోటి ప్రజలు పీకేసినా కూడా ఏదో ఒక దేశద్రోహంతో అంటడిగి ఈరోజు భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ లేనిపోని ఒక విధ్వంసం సృష్టించడానికి కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉన్నది. నరేంద్ర మోడీ గారు గత 12 సంవత్సరాలుగా భారతదేశానికి సువిశాలమైనటువంటి పరిపాలన అందిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క పేద వర్గం నుంచి మొదలుకొంటే ధనికుని వరకు భారతీయ జనతా పార్టీ ఒక సహాయం చేసే విధంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో ఒక అగ్రస్థానం నిలిపినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆ యొక్క వ్యక్తికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మూర్ఖపు నాయకులు ఆయన దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడియడం జరిగింది. అదేవిధంగా అర్బన్ నక్సల్స్, ఇదే విధంగా ఎస్ఎఫ్ఐ గుండాలు, కమ్యూనిస్టు గుండాలు, అర్బన్ నక్సలైట్లు వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో దేశంలో ఒక లేనిపోని ఒక సిచ్చు పెట్టి
ప్రశాంతంగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఏదో ఒక విధంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో అల్లర్లు సృష్టించడానికి కాక్రోచ్లు నీట్ పరీక్ష పేరుతో రాజకీయం చేస్తూ ఉంటే సందట్లో సడేమియాల కాంగ్రెస్ దాన్ని రాజకీయ స్వార్థానికి వాడుకుంటుందన్నారు కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ అనుసరిస్తూ ఉన్న తీరుపై నిప్పులు జరిగారు. విద్యార్థులు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి కాలేజీలలో చేరుదామని చూస్తుంటే కాక్రోచ్ పార్టీతో కలిసి కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ప్రధాని నివాసం వద్ద రాహుల్ గాంధీ ధర్నా చేస్తే అరెస్టు చేసే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గగ్గోలు పెట్టడం తగదని హెచ్చరించారు. కరీంనగర్ లో కాంగ్రెస్ నాయకులు శాంతియుత ర్యాలీ అని చెప్పి బండి సంజయ్ కార్యాలయం మీద దాడికి రావడాన్ని తప్పుపట్టారు. అవినీతి మచ్చ లేకుండా పాలిస్తోన్న బీజేపీ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ అడ్డుకోలేక ఈ విధంగా అరాచకాలు చేస్తున్నారని, బొద్దింకల పార్టీకి విదేశాల నుంచి ఫండింగ్ పెట్టి భారతదేశాన్ని ఎదుగుదలను అడ్డుకునేందుకు చూస్తున్నారు. భారతదేశాన్ని కాపాడుతున్న భారత సైన్యంపై నీచమైన విమర్శలు చేస్తున్నారని, ఈ బొద్దింకల వెనుక దేశ వ్యతిరేక దేశాల హస్తం ఉందన్నారు. నీట్ ఎగ్జామ్ అనేది ఒక సాకు. నీట్ ఎగ్జామ్ మే 3వ తేదీ నాడు నిర్వహిస్తే మే 12వ తేదీ నాడు దానిపైన చర్యలు తీసుకొని లీకేజ్ మీద మళ్ళీ 37 రోజుల తర్వాత నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడము, దాని తర్వాత 25 రోజుల తర్వాత రిజల్ట్ అనౌన్స్ చేయడము, 22 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే దానిలో 11 లక్షల మంది విద్యార్థులు దాదాపుగా మరి క్వాలిఫై కావడం, దానిలో 58% పైగా మరి విద్యార్థినులు ఉండడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. మరి జరిగిపోయిన దాన్ని ఈరోజు విద్యార్థులందరూ కూడా క్వాలిఫై అయిన విద్యార్థులు ఏ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలన్నా, ఏ కాలేజీలో మేము చేరాలన్నా, మా ర్యాంకు ప్రకారం ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనే ఆలోచన చేసుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఒకవైపు ఆలోచన చేస్తూ ఉంటే, ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మరియు బొద్దింకలు విద్యార్థుల రూపంలో, విద్యార్థుల ముసుగులో కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛాయ్ పే చర్చ కార్యక్రమం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. నీట్ పరీక్ష లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్ సీనియర్ నేత సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేసి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని, ప్రజాస్వామ్య వ్యవస్థను నీరుగారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ రోడ్లోని సిరి టీ హోటల్ వద్ద జరిగిన కార్యక్రమంలో మేధావులు, న్యాయవాదులు, వైద్యులు, సీనియర్ సిటిజన్లు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులను కూడా కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో జరిగినటువంటి దమనకాండ, లాఠీ చార్జు, బాష్పవాయు ప్రయోగము విద్యార్థుల మీద పాశవికంగా గత 50 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా మేము ఈ రకంగా చూడలేదు. దాన్ని ఖండించడం కోసం మరి ఇక్కడ అందరం కూడా కలుసుకొని మాట్లాడుకోవడం రావడం జరిగింది. నీట్ పేపర్ లీక్ అయింది, ఎగ్జామ్ క్యాన్సిల్ చేసినాం, మళ్ళీ ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఇదంతా ఎందుకు అని అంటున్నారు. మరి నీట్ పేపర్ లీక్ అయినటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి కదా, ఆ చర్య తీసుకోమని చెప్పి విద్యార్థులు అడుగుతూ ఏమన్నారు, వాళ్ళని దేశద్రోహులు అన్నారు, లేకపోతే చైనా ఏజెంట్లు అన్నారు. మరి అదే ప్రభుత్వం ఇప్పుడు మళ్ళా విద్యార్థులతో చర్చ చేయడానికి మేము సిద్ధమని ఎట్లా అంటున్నారు? ఆరోగ్యాన్ని కాపాడే డాక్టర్లుగా తయారు చేసే ఎగ్జామ్ నీటిని లీక్ చేసి నిర్వీర్యం చేసిన ప్రభుత్వం దీనికి బాధ్యత వహించి దీనికి కారణమైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి. ముఖ్యంగా ఇంతకుముందు నీట్ ఎగ్జామ్ ఎంసెట్ లాగా స్టేట్ వైడ్ ఉండే, ఆ డీసెంట్రలైజ్ చేసి పార్లమెంట్లో దీని మీద సమగ్రమైన చర్చ జరిపి డీసెంట్రలైజ్ చేయడం వల్ల ఏ స్టేట్కి ఆ స్టేట్కి ఉన్న ఎంబీబీఎస్ సీట్స్, వాళ్ళకున్న రిజర్వేషన్ సిస్టమ్ని అమలు చేయడం వల్ల ఈ నీట్ని అంటే ఈ లీకేజ్ని అరికట్టవచ్చు అనేది ఒక అభిప్రాయం. ముఖ్యంగా నీట్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్. ఈనాడు ఉన్నటువంటి యువత స్వచ్ఛందంగా వేలాది మందితోని ఢిల్లీలో ధర్నా చేసి అక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ను రాజీనామా చేయమని స్వచ్ఛందంగా అడిగితే వాళ్ళ మీద బాష్పవాయువును ప్రయోగించి వాళ్ళు విచక్షణ రహితంగా కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ దేశంలో మనువాద సంస్కృతి ఇప్పటికీ ఈ రాజ్యం వెళ్తూ ఉన్నది. ఢిల్లీలో రాహుల్ గాంధీ అరెస్ట్, విద్యార్థులపై లాఠీ చార్జిని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో కాంగ్రెస్ లో శ్రేణులు ఆందోళనకు దిగారు.
మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టి మోదీ హఠావో దేశ్ బచావో, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. అలాగే కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును ఖండించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నీటి పరీక్ష పేపర్ లీక్ కావడం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. విద్యార్థులపై లాఠీ చార్జిని ఖండిస్తూ నిరసన తెలిపిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. విద్యార్థులకు న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దగ్గర విద్యార్థులు తమ హక్కుల కోసం ఏదైతే నీట్ పేపర్ లీక్ చేసిన విషయంలో వాళ్ళు అక్కడికి వెళ్ళి నిరసన తెలిపేందుకు వెళ్ళిన పక్షాన ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ అనే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయించడం ఇది మన ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద ఒక చెప్పుకోనికి సిగ్గుచేటు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న ఈ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. విద్యార్థులకు ఎవరైతే లాఠీ చార్జీ ఏదైతే విపరీతంగా కొట్టిపించిండో వాళ్ళకు వెంటనే క్షమాపణ చెప్పి బాధ్యత వహించి ఆ నీట్ పేపరు మళ్ళా ప్రతిసారి నీట్ పేపర్ లీక్ చేయడం అనేది ఒక దుర్ఘరమైన వ్యవస్థ. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో విద్యార్థులకు మద్దతుగా నిలిచిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై ప్రశ్నించిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని కోరారు. పరీక్ష లీకేజీపై మరి శాంతియుత నిరసన కేంద్రానికి వినపడేటట్టు అక్కడ ఆ నీట్ పరీక్ష లీకేజ్ వల్ల పదుల సంఖ్యలో విద్యార్థులు చనిపోయారు. వాళ్లకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి, విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలి. మరి విద్యార్థుల బతుకులు ఆగమవుతున్నాయని ఇలా విద్యార్థులు తమ గోస వినిపించుకుంటే జంతర్ మంతర్ వద్ద అక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీ కొంతమంది గూండాలను వాళ్ళకు ఉసగొల్పి విధ్వంసం రెచ్చగొట్టి పోలీసులతో లాఠీ చార్జ్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దానివల్ల ఈరోజు బెజ్జంకి మండల శాఖ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టడం జరిగింది. మరి అయ్యా మేము చూస్తూ ఉన్నాం, ఈ మోడీ ప్రభుత్వంలో విద్యార్థులకు భవిష్యత్తుకు బాసట అనేది లేకుండా పోతుంది. ఇలా లాఠీ చార్జ్ చేస్తే రక్త గాయాలు, రక్త మాంసాలు రోడ్ల మీద పడి ఉంటున్నాయి. అంటే ఏళ్ళ తరబడి వాళ్ళు మరి వాళ్ళ భవిష్యత్తు కోసమై చదువుకుంటా ఉంటే మీరు లీకేజ్ల వల్ల కోట్ల రూపాయలకు పేపర్లను నమ్ముకొని లీకేజ్ చేసి ఇలా వాళ్ళ భవిష్యత్తు నాశనం చేస్తూ ఉన్నారు. ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు, మరి ప్రియాంక గాంధీ గారు మరి విద్యార్థులకు మద్దతుగా నిల్చుంటే వాళ్ళని అరెస్ట్ చేసిన ఈ బీజేపీ విద్యార్థులంతా నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే వారిపై లాఠీ చార్జ్ చేయడం ఇలా సిగ్గుగా ఉంది. ఇలా మోడీ ప్రభుత్వం ఒక్కటే ఇప్పటి వరకు 152 సార్ల నీట్ పేపర్ లీకేజ్ వల్ల విద్యార్థులు ఎంతో నష్టపోతూ ఉన్నారు. దానివల్ల కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు నిరసన వ్యక్తం చేయడానికి పార్లమెంట్ దగ్గర వ్యక్తం చేస్తూ ఉంటే వారిని అరెస్ట్ చేయడం సిగ్గుచేటు. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జ్, రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ బోయినపల్లిలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మన బోయిన సువీన్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట నాయకులు, కార్యకర్తలు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న అగ్రనేతలను అక్రమంగా అరెస్టు చేయడం బీజేపీ ప్రభుత్వ దివాళా కోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. దేశంలో విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తూ ఉన్న నీట్ మరియు ఇతర పోటీ పరీక్షల పేపర్ లీకేజీలపై కేంద్రం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తారు. వరుస లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ అక్రమాల వల్ల తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, వారికి కుటుంబానికి ₹1 కోటి పరిహారం అందించాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు, నిరుద్యోగులు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని హెచ్చరించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన సందర్భంలో మరియు నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ సందర్భంలో ఈరోజు బోయినపల్లి మండల్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాంతియుతంగా నిరసన తెలియజేయడం జరుగుతుంది.
నీట్ పరీక్ష దేశంలో ఒక ఉన్నత పరీక్ష. వైద్యం వైపు వెళ్ళే విద్యార్థులు ఎందరో కోట్ల మంది విద్యార్థులు భారతదేశంలో నీట్ పరీక్షను నమ్ముకొని వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. అలాంటి పరీక్షను కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ నేతృత్వంలో ఈ లీక్ జరగడం వారికి సిగ్గుచేటు. బీజేపీ ప్రభుత్వం లీగ్ల ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాలు ఒక 150 పైగా పరీక్షలలో లీకులు జరిగాయి. దీనివల్ల ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ పాపం ఊరికే పోదు, బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టుగా సమాధానం చెప్తుంది. అలాగే నిన్నటి జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు నిరసన. జమ్మికుంట బీజేపీ అధ్యక్షులు కొలకాని రాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘ విద్రోహ శక్తులు కాంగ్రెస్ పార్టీతో కలిసి కాంగ్రెస్ రాజకీయాలను వారు ఎండగట్టారు. దేశ అత్యున్నతమైన పార్లమెంటు ముట్టడి కార్యక్రమం, ప్రధాని నివాసం ముందు ధర్నా కార్యక్రమాల పేరుతో విద్యార్థుల ముసుగులో సంఘ విద్రోహులను ప్రోత్సహిస్తున్నారని దిగుబట్టారు. విదేశాల నుంచి వచ్చిన సొమ్ముతో కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ లాంటి పరిస్థితులు దేశంలో తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారని నిపుణులు జరిగారు. పోలీసులపై, ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేస్తూ వాహనాలను ధ్వంసం చేస్తూ దేశ రాజధానిలో అలజడి సృష్టించే ప్రయత్నం మానుకోవాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ గారి చిత్రపటాన్ని నిన్న ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అక్కడ ఢిల్లీలో బీజేపీ పార్టీ అని చెప్పి, కాంగ్రెస్ పార్టీ అని చెప్పి, బొద్దింకల పార్టీ అని చెప్పి దేశ విద్రోహ పార్టీ పేరు చెప్పుకొని విదేశాల నుండి వచ్చినటువంటి ఫండ్తో ఎవరైతే బీజేపీ పార్టీ నడుపుతున్నారో ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలుపుతూ దేశంలో విచ్ఛిన్నమైన వాతావరణం చేసి దేశాన్ని విడగొట్టాలని, లేకుంటే బంగ్లాదేశ్, శ్రీలంక పరిస్థితి భారతదేశంలో తీసుకొస్తామని చెప్పి నిన్న బీజేపీ నాయకులు తెలుపుతుంటే వారికి రాహుల్ గాంధీ గారు మద్దతు తెలపడాన్ని మీ భారతీయ జనతా పార్టీ పరంగా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఒక లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన విద్యార్థుల మద్దతు తెలపని. ఎల్నినో ప్రభావం పరిస్థితుల్లో రైతులు తీసుకునే జాగ్రత్తలపై అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. బోయినపల్లి మండలం దేశాయిపల్లిలో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. వ్యవసాయ శాఖ అధికారులు గత సంవత్సరం ఈజీఎస్ లో ఉపాధి హామీలో భాగంగా 6 రైతులు కూరగాయల షెడ్లు, బర్ల షెడ్లను నిర్మించుకోవడంతో 6కి 4 లక్షల రూపాయల 15,000 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమానికి నిమ్మ భాగ్యలక్ష్మి శ్రీనివాసరెడ్డి హాజరై మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాలు తక్కువ ఉండటం వల్ల నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వాన చినుకుని సంరక్షించుకుంటేనే ప్రయోజనం ఉంటుందని, వీబీజీ రామ్ పథకం కింద రైతులు తమ బోర్ల చుట్టూ రీఛార్జ్ గుంతలను తవ్వుకోవాలన్నారు. మన పశువుల షెడ్లు నిర్మించుకోవడం జరిగింది. ఈజీఎస్లా కూరగాయల కోసము ఒక 6 రైతులు కూరగాయల కోసం నిర్మించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు దేశాయపల్లి గ్రామంలో 4,15,000 శాంక్షన్ అయినాయి. ఒక్కొక్క షెడ్కు 65 నుంచి 70,000 రూపాయలు 6గురికి ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా మన కూరగాయలు పెట్టిన రైతులు కానీ, మన ఇతర రైతులు కానీ వాళ్ళు వారి యొక్క పొలాల దగ్గర షెడ్లు కట్టుకుంటే ఈజీఎస్లా నెక్స్ట్ కూడా ఇవ్వడానికి ఈజీఎస్ ద్వారా మన గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. అందులో ఈరోజు మన ఈబీజీ రామ్జీ దానిలో మనకు ఫామ్ ఫండ్స్ కానీ, క్యాటిల్ సెట్స్ అండ్ ఇంకుడు గుంతలు, రీఛార్జ్ గుంతలు ఇవన్నీ ఈరోజు రైతులకు విన్నవించడం జరిగింది. వారు కూడా ముందు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేటలో పోచమ్మ బోనాలను నిర్వహించారు. మున్నూరు కాపు రజక, ముదిరాజ్ కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాలకు మహిళలు ఇంటికో బోనం ఎత్తుకొని శోభాయాత్రగా పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాన్ని నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ తల్లి దయ వల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంట సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కరీంనగర్ శాన్వి కాలేజీలో నవోత్సవం పేరుతో ఫ్రెషర్స్ డే వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు మేయర్ కొలకాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అందించాయి. విద్యార్థుల చదువులతో పాటు
వివిధ రంగాల్లో సైతం రాణించాలని సూచించారు మేయర్ శ్రీనివాస్. ఉన్నత శిఖరాలకు ఎదిగి తల్లిదండ్రులకు, చదువుకున్న విద్యాసంస్థలకు మంచి పేరును తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈరోజు కరీంనగర్లో పేరెన్నిక కన్నా శాన్వి జూనియర్ కాలేజ్ లేదా డిఫెన్స్ కాలేజ్ దశమ వార్షికోత్సవం కూడా ఇవాళ జరుగుతూ ఉన్నది. 10 ఏళ్ళు ఇప్పటి వరకు కాలేజీ ఏర్పడి 10 ఏళ్ళు జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలని సాధిస్తూ ఇక్కడ నుండి బయటికి వెళ్ళిన విద్యార్థులు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లోనే కాకుండా పోలీసులలో, ఇతర ఉద్యోగాల్లో కూడా అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మా శాన్వి మా పూర్వ విద్యార్థి, నా స్టూడెంట్ డైరెక్ట్గా మన మునిందర్ నాయకత్వంలో చక్కటి అధ్యాపక బృందం ఉంది. ఈ కళాశాలలో ఉన్న విద్యార్థులు చాలా అద్భుతంగా రాణిస్తారని చెప్పడంలో పెద్ద అతిశయోక్తి ఏం లేదు. ఈ సందర్భంగా 10వ వార్షికోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ స్టూడెంట్స్ ఫ్రెషర్స్ డే జరుగుతుంది. సో చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇక్కడ గెస్ట్గా రావడం. సో నార్మలీ డిఫెన్స్ స్టూడెంట్స్ అంటేనే ఫిట్గా ఉండాలి. సో స్టూడెంట్స్ అందరికీ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అది ఫిజికల్ ఫిట్నెస్ అయినా, మెంటల్ ఫిట్నెస్ అయినా. సో ఈరోజు ఈ డిఫెన్స్ స్టూడెంట్స్ రేపు ఫ్యూచర్లో ఇందాక సార్ చెప్పినట్టు ఆర్మీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ వెళ్ళినప్పుడు వాళ్ళ ఫిట్నెస్ లెవెల్సే వాళ్ళని డిసైడ్ చేస్తే వాళ్ళు ఎంత ఎక్సెల్ అవుతారో. సో ఆ ఫిట్నెస్ వాళ్ళందరూ రీచ్ అవ్వాలి అని చెప్పి ఈరోజు నన్ను సార్ గెస్ట్గా వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. సో అందరూ ఫిట్గా ఉండి మన ఈ కాలేజ్, ఈ కరీంనగర్ నుండి ఇండియా వైడ్లో ఈ స్టూడెంట్స్ అందరూ బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి గ్రామానికి చెందిన పెరమండ్ల పద్మ, తిరుపతి గౌడ్ దంపతులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు వీరాభిమానిగా పేరొందిన తిరుపతి గౌడ్ శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకోవడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతాంగం పంటలతో కళకళలాడాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. భక్తి భావంతో చేసిన ఈ యాత్ర తమ జీవితంలో ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు కూడా వారి భక్తిని అభినందిస్తూ శ్రీవారి ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకున్నారు. జూలై 22న జాతీయ పతాక స్వీకరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని కోరా ఏఎన్సీ పాఠశాలల చైర్మన్ మహిపాల్ రెడ్డి, డైరెక్టర్లు వరప్రసాద్, రామరెడ్డి, సింహాచలం హరికృష్ణ, వంకల సంతోష్ రెడ్డి ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించగా కోరా ఎంఎస్సీ పాఠశాలలు 100 మీటర్ల భారతీయ జెండాని షోల్డర్స్ పైన పెట్టుకుని నగర వీధుల గుండా ప్రభాత బేరీని నిర్వహించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అంతర్జాతీయ జిల్లా 320G గవర్నర్ లయన్ మోహరా భద్రేశం, లయన్స్ క్లబ్ కోఆర్డినేటర్ ఇనుగంటి రమేష్ మరియు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థుల జాతీయ పతాకం పట్ల గౌరవభావం, దేశభక్తి మరియు జాతీయ చైతన్యాన్ని విద్యార్థులు పెంపొందించాలనే ఉద్దేశంతో కోరా హై స్కూల్, విద్యానగర్ మరియు ఏఎన్సీ స్కూల్ ఆధ్వర్యంలో జాతీయ పతాక స్వీకరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు జాతీయ పతాక ప్రాముఖ్యత, భారత త్రివర్ణ పతాకంలోని రంగుల అర్థం, పతాకాన్ని గౌరవించే విధానాల గురించి ఉపాధ్యాయుల నుండి అవగాహన పొందారు. అనంతరం విద్యార్థులు దేశభక్తి నినాదాలు చేస్తూ జాతీయ పతాకానికి వందనం చేశారు. పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ జాతీయ పతాకం మన దేశ గౌరవానికి ప్రతీక. ప్రతి విద్యార్థి పతాకాన్ని గౌరవిస్తూ బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎదగాలి అని పేర్కొన్నారు. అనంతరం లయన్స్ క్లబ్ నిర్వహించిన డ్రాయింగ్ పోటీలో గెలుపొందిన విద్యార్థులకి మెమంటోల్ని ప్రదానం చేసి యాజమాన్యం అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జల సంరక్షణపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. పెద్దపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విజయన ప్రజలకు ఇంకుడు గుంతల నిర్మాణాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచన. రామగుండం అధికార పార్టీ కార్పొరేటర్లలో అంతర్గత విభేదాలు. హైదరాబాద్ శిక్షణ శిబిరానికి డుమ్మా కొట్టిన కార్పొరేటర్లు, అధికారుల తీరుతో శిక్షణ శిబిరాన్ని బహిష్కరించామంటున్న బీఆర్ఎస్ కార్పొరేటర్ సమ్మయ్య. దేశంలో కాంగ్రెస్ స్వార్థపూర్త రాజకీయాలకు పాల్పడుతోంది. కరీంనగర్లో మీడియాతో రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి సుధీర్రావు కాంగ్రెస్ పార్టీతో కలిసి రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులను అరిగోస పెడుతున్న ఎల్నినో దెబ్బకు ముఖం చాటేసిన నైరుతి రుతుపవనాలు, వర్షాలు కురువుగా ఎండిపోతున్న పంటలు.
ఇవి ఈనాటి వార్తలు. చూస్తున్నానండి శ్వేత న్యూస్.